ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎమ్మెల్యే వినూత్న నిరసనకు దిగారు. తిరుపతి రాయల చెరువులోకి దిగి జలదీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వినూత్నమైన దీక్షను చేపట్టారు. తిరుపతి రాయల చెరువులో ఆయన జలదీక్షను ప్రారంభించారు. హోదా కావాలంటూ అటు వైసీపీ కార్యకర్తల నినాదాలతో అక్కడంతా కూడా ప్రత్యేక హోదా వినబడుతోంది. తిరుపతి రాయల చెరువు దగ్గర ఈ జలదీక్ష జరుగుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక వినూత్న నిరసనకైతే తెరలేపారు. కదలేదు ఇన్ని కూడా దింపేస్తాను చూస్తావా? ఆయన కూడా దింపేస్తాను గుమ్ముండరా లేదు వీడికే. ఆ దీక్షకు సంబంధించిన విజువల్స్ కూడా మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏకంగా తిరుపతిలోని రాయల చెరువులో నీళ్లలోకి దిగి మరి వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ప్రత్యేక హోదాకి వైసీపీ ఎమ్మెల్యే వినూత్న నిరసనకు దిగారు. తిరుపతి రాయల చెరువులోకి దిగి వైసీపీ కార్యకర్తలతో సహా ఆయన జలదీక్ష చేపట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలు మోహన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మోహన్ చెప్పండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కసారిగా ఇప్పుడు జలదీక్షకు పూనుకున్నారు, కారణాలేంటి? ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఈ రోజు ఎమ్మెల్యే చెవిరెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాయల చెరువులో జలదీక్షకు దిగడం జరిగింది. చూస్తున్నాం మనం, చెరువులో నిలబడి జలదీక్షకు దిగినటువంటి కార్యకర్తలతో ఎమ్మెల్యే చెవిరెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు 26వ తారీఖు నుంచి కూడా ఆందోళన ఉధృతం చేయాలన్నటువంటి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం నుంచే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నటువంటి నేపథ్యంలో చంద్రగిరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఈ రోజు జలదీక్షకు దిగడం జరిగింది. ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా పోరాటం వెనక్కిపోయే ప్రసక్తి లేదన్నటువంటి నినాదంతో ఈ రోజు భారీగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలతో ఇక్కడికి జరుపుకున్నటువంటి చెవిరెడ్డి విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉన్నారు. అసలు ఏంటి ఉన్నట్లుండి ఈ రకమైనటువంటి ఆందోళనకు దిగడానికి కారణం ఏంటో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ రోజు ఉన్నటువంటి ఈ ఆందోళన చేపట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఈ రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్ర పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, అధోగతి పాలవుతుంది. ఇచ్చిన హామీని అమలు చేయమని కోరుకుంటున్నాం. ఈరోజు కేవలం ఒక జల్లికట్టు కోసం రాష్ట్రం అంతా కదిలొచ్చింది, రాష్ట్రం అంతా ఉద్యమం చేసింది, వాళ్ళు సాధించుకున్నారు. అది మనకి ఇచ్చిన హామీని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని, కేబినెట్ పాస్ చేసినటువంటి తీర్మానాన్ని అమలు చేసుకునే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతే ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈ ఉద్యమం చేస్తుంటాం. ఈ ఉద్యమానికి ఆరంభంగా ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో జలదీక్ష చేస్తున్న శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన చెరువులో జలదీక్ష ద్వారా ఒక ఆరంభాన్ని నిన్ననే ముఖ్యమంత్రి చెప్పడం చూశారు మీరంతా కూడా, ముఖ్యమంత్రి ప్రసంగంలో. అంటే దీనివల్ల ఏం ఒరుగుతుంది, అనవసరంగా చేస్తున్నారు అన్నటువంటి ప్రయత్నం. అంటే ఇప్పటికే మనం చేయాల్సినంత చేసామని, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఏం ఒరగినప్పుడు 15 సంవత్సరాలు కావాలని ఎందుకు అడిగారు? తెలియకుండా అడిగారా? అమాయకత్వంతో అడిగారా? తనే అడిగినటువంటి హామీని, కేంద్రం ఇచ్చిన హామీని అమలు చేయమని కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ ఉద్యమాన్ని మీరు ఎట్లా చూస్తారు? స్వాగతిస్తాం, ఖచ్చితంగా స్వాగతిస్తాం. అతను కూడా మా ఉద్యమంలో భాగస్వామి కావాలని కోరుకుంటాం.
చెప్పండి, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు మీరు ఏం కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక స్టేటస్ ఒకటే సంజీవిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నట్టు అన్ని పార్టీలు కూడా ముందుకు రావాలా. పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టేట్మెంట్ మాకందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఆయన మేము స్వాగతిస్తున్నాం. ఆయన ఉద్యమంలో కలిసి వస్తే ఆయన కూడా కలిసి పనిచేస్తాం. జల్లికట్టు ఏ విధంగా అయితే సాధించినారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకులు, విద్యావంతులు, మహిళా లోకం అందరూ కూడా కలిసికట్టు ఈ ఉద్యమాన్ని బలపరిచి మన ఆంధ్రాకు ప్రత్యేక హోదా సాధించేంత వరకు నిరంతరం పోరాటం చేయాలని చెప్పి కోరుతున్నాం. చూస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. గతంలో కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ గతంలో వెనక్కిపోవడం జరిగింది. అయితే ఈసారి వెనక్కిపోయే ప్రసక్తే ఉండదని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్.